రైట్. సో ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్కి సంబంధించి 2023లో 5వసారి మొత్తం కేటగిరీలో టాప్ కాలేజీగా టాప్ ఇన్స్టిట్యూషన్గా నిలిచింది ఏమిటి అని అడిగినాం. దీనికి మీరు చెప్పిన ఆన్సర్ రైట్. ఐఐటి మద్రాస్ అనేది టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ 2023కి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్కి సంబంధించి. సో ఇప్పుడు ఈ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఎందుకు తీసుకొచ్చిరు, దీనికి సంబంధించి సరైన విషయాలను పరిగణించండి అని అంటారు. ఇటీవల ఐఐటి మద్రాస్కి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఇచ్చినటువంటి ర్యాంక్స్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఇగో ఈ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ని పరిగణించండి అనేది కూడా క్వశ్చన్గా రావడానికి అవకాశం ఉంటుంది. భారతదేశంలో ఉన్నత విద్యను ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్ళాలి, ప్రపంచ ఉన్నత విద్యకి సంబంధించి ఎక్కువగా అందరినీ ఆకర్షించాలి, భారతదేశానికి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ను మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది 2015లో ఆమోదించడం జరిగింది. దీన్ని ఎప్పుడు ఆమోదించినారు అని అంటున్నాం, 2015 సెప్టెంబర్ 29న దీనిని ఆమోదించడం జరిగింది. సో ఇలా సెప్టెంబర్ 29న ఆమోదించిన తర్వాత 2016 నుంచి భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత విద్యా సంస్థలకి సంబంధించినటువంటి వాటికి, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వాటికి ఇది ర్యాంకింగ్ని చేస్తూ వస్తూ ఉంది 2016 నుంచి. ఇటీవల 2023కి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్లో మద్రాస్కి టాప్ ప్లేస్ రావడం జరిగింది. మద్రాస్ ఐఐటి అనేది మొదటి స్థానంలో నిలిచింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఇది ఈ ర్యాంకింగ్స్కి సంబంధించి 2016 నుంచి ఇస్తుంది. ఇగో దీన్ని 2015లో తీసుకురావడం జరిగింది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. సో ఇలా ఇగో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరు అని అంటున్నాం, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇగో దీని విభాగంలో ఈ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది పనిచేస్తుంది. ఇగో దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ఆమోదం తెలిపింది అని అంటే 2015లో ఆమోదం తెలిపింది అనేటువంటి అంశాన్ని ఈ క్వశ్చన్కి సంబంధించి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి, స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ 2023 పేరుతో సిఎస్సి వార్షిక సంగ్రహానికి సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏది సరైనది అని అడిగిండు. సో ఈ నివేదిక పర్యావరణ, వ్యవసాయ, ప్రజారోగ్య, రవాణా, మౌలిక సదుపాయాలు అనే 5 పారామితులపై ఆధారపడి ఉన్నది అనేది ఒక స్టేట్మెంట్. ఈ నివేదిక ప్రకారం ప్రజారోగ్య మరియు రవాణా విభాగానికి సంబంధించి ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది అనేది రెండో స్టేట్మెంట్. మూడో స్టేట్మెంట్ పర్యావరణ పనితీరులో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది అనేది మరొక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లకి సంబంధించి సరైన దాన్ని ఎంచుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏ కేవలం 2 మాత్రమే, 1 మరియు బి 1 మరియు 3, సి అనేది కేవలం 3, అలాగే డి 1 మరియు 2 అనేటువంటి ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏం చేసినారు మీరు అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మీ ఆన్సర్ ఏంటో ఒకసారి పోస్ట్ చేయండి. రైట్. సో బి అనేది మీరు చేస్తున్నటువంటి ఆన్సర్. సో దీనికి సంబంధించి బి కాదు, ఆన్సర్ కేవలం సి మాత్రమే. ఇగో ఈ మొత్తం స్టేట్మెంట్లలో పర్యావరణ పనితీరులో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది అనేటువంటి స్టేట్మెంట్ మాత్రమే రైట్. సో కేవలం సి మాత్రమే దీనికి సంబంధించి సరైనటువంటి ఆన్సర్. సో ఈ స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ 2023కి సంబంధించి మార్చి 23న దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ను ఎవరెవరు ఇచ్చిరు సార్ అని అంటే, ఈ రిపోర్ట్ను రిలీజ్ చేసింది ఎవరు అని అంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ఎవరు అని అంటున్నాం, ఇగో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో వీరితో పాటు ఇంకెవరు దీన్ని కలిసి రిలీజ్ చేసినారు సార్ అని అంటే డౌన్ టు ఎర్త్ అనేటువంటి మ్యాగజైన్ కూడా దీనికోసం పనిచేయడం జరిగింది.
సో ఇలా ఇగో వీరు కలిసి ఈ రిపోర్ట్ని ఇచ్చిర్రు. ఈ రిపోర్ట్లో థర్డ్ స్టేట్మెంట్ ఒకటి మాత్రమే సరైనది. సో సి అనేటువంటి ఆన్సర్ సరైనటువంటిదిగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఈ రిపోర్ట్కి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏవైతే 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయో అందులో 11 గోల్స్కి సంబంధించి భారతదేశంలో వివిధ అంశాలలో వెనకబడి ఉన్నాము అనేటువంటి అంశాలను ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక దీంతో పాటు ఇటీవల ఇచ్చినటువంటి ర్యాంకింగ్లో భారతదేశానికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ర్యాంక్లో 121వ స్థానానికి పరిమితంగా అవడం జరిగింది. ఇగో ఇలాంటి అంశాలకి సంబంధించి ఇవి మాత్రమే కాకుండా చాలా అంశాలను తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి సి మాత్రమే సరైనటువంటి ఆన్సర్గా ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో మే 24న జరుపుకునే కామన్వెల్త్ డే యొక్క థీమ్ ఏమిటి అని మరొక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ మే 24న కామన్వెల్త్ డే జరుపుకుంటా ఉన్నాం భారతదేశంలో. సో ఇది 2023కి సంబంధించి థీమ్ ఏమిటి అని అడిగినాం. ఇగో థీమ్స్ పైన క్వశ్చన్స్ అనేవి బేసిక్గా వస్తూ ఉంటాయి. ఒక కనెక్ట్ చేయబడిన కామన్వెల్త్, బి స్థిరమైన మరియు శాంతియుత ఉమ్మడి భవిష్యత్తును రూపొందించడం, సి ఉమ్మడి భవిష్యత్తు వైపు, డి ఉమ్మడి భవిష్యత్తును అందించడం అనేటువంటి థీమ్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు ఏం ఆన్సర్ చేసినారు అనేది ఒకసారి చూసుకోండి. సో దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే ఇగో స్థిరమైన మరియు శాంతియుత ఉమ్మడి భవిష్యత్తును రూపొందించడం అనేది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. సో ఫర్గింగ్ ఏ సస్టైనబుల్ అండ్ పీస్ఫుల్ కామన్ ఫ్యూచర్ అనేటువంటిది ఇగో దీనికి సంబంధించి థీమ్గా తీసుకోవడం జరిగింది. దాన్ని స్థిరమైన మరియు శాంతియుత ఉమ్మడి భవిష్యత్తులను రూపొందించడం అనేటువంటి థీమ్తో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇది 3కి సంబంధించి బికి సంబంధించి రైట్ ఆన్సర్ అని అంటున్నాం. ఇక కామన్వెల్త్కి సంబంధించినటువంటి సరైన డే అనేది యాక్చువల్గా మార్చి 13. సో కానీ భారతదేశంలో ఈ కామన్వెల్త్ డేను బేసిక్ ఎప్పుడు నిర్వహించుకుంటారంటే మార్చి 13. కానీ భారతదేశానికి వచ్చేసరికి దీన్ని ఎప్పుడు నిర్వహిస్తున్నారు సార్ అని అంటే మే 24న నిర్వహించడం జరుగుతూ ఉంది భారత్తో పాటు మరికొన్ని దేశాలలో. ఈ కామన్వెల్త్ డేకి సంబంధించి దీనికి మరొక పేరు ఏమిటి అని అడుగుతారు. కామన్వెల్త్ డేకి సంబంధించినటువంటి మరొక పేరు ఏముంది అని అంటే ఎంపైర్ డే అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. కామన్వెల్త్ డేకి మరొక పేరు ఏంటి అని అంటే ఎంపైర్ డే అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఎంపైర్ డే అన్నా కామన్వెల్త్కి సంబంధించినటువంటి డే అన్నా కూడా ఒకటే. ఎవరైతే బ్రిటిష్ వారి చేత పరిపాలించబడి తర్వాత స్వతంత్రం పొంది ఉన్నారో వీరిని ఒక కామన్వెల్త్ కూటమిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కామన్వెల్త్ కూటమికి సంబంధించి భారతదేశంలో కామన్వెల్త్ డే అనేది మే 24న నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని థీమ్ మీద మనం క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇలా కామన్వెల్త్ కూటమిలో మొత్తం ఎంతమంది ప్రజలు ఉన్నారు సార్ అంటే 2.5 బిలియన్ల మంది పాపులేషన్ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇది కామన్వెల్త్కి సంబంధించినటువంటి అంశం. ఓకేనా, రైట్. మీరు అడ్జస్ట్ అవుతారా, నేను కంటిన్యూ చేయాలా, బ్రేక్ చేయాలా? మీరు లో వాయిస్ అని అంటున్నారు. వీడియో కూడా ప్రాబ్లం అని అంటున్నారా? వీడియో కూడా ప్రాబ్లం ఏమైనా ఉందా మీకు? సరే, మెజారిటీ కంటిన్యూ అంటున్నారు కాబట్టి కంటిన్యూ చేద్దాం. ఇక నెక్స్ట్, ఏ భారతీయ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్కి సంబంధించి ఈ పథకం కింద 15 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ని ప్రారంభించడం జరిగింది అని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఏ భారతీయ సంస్థ ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ని ప్రారంభించడం జరిగింది? ఐఐటి కాన్పూర్, ఐఐటి బాంబే, ఐఐటి వారణాసి, ఐఐటి మద్రాస్ అని ఒక క్వశ్చన్ ఇచ్చినాం. ఈ క్వశ్చన్కి సంబంధించి మీరు ఒకసారి ఆన్సర్ని చేసే ప్రయత్నం చేయండి. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ గురించి ఎప్పుడైనా వినరా? దీనిలో భాగంగా ఏ సంస్థ దీనికి సంబంధించి 15 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ని ప్రారంభించడం జరిగింది అని మనం ఒక క్వశ్చన్ అడిగినాం. దీనికి రైట్ ఆన్సర్ కొద్దిమంది చేసిరు. సో ఆన్సర్ ఏంటి అని అంటే
దీనికి డి అనేటువంటి ఆన్సర్ సరైనది. సో ఐఐటి మద్రాస్ అనేది ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ పథకం కింద 15 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ని ప్రారంభించింది. ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత విద్యను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం కోసం తీసుకొచ్చిన పథకమే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అని అంటున్నాం. ఇగో ఈ పథకం కూడా 2016లో ప్రారంభమైంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. 2016లో ప్రారంభమైనటువంటి ఈ పథకంలో భాగంగా ఐఐటి మద్రాస్ కి సంబంధించినటువంటి ఇగో ఈ మద్రాసు ఏదైతే ఉందో ఇగో ఈ మద్రాసు ఇప్పుడు 15 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ని ఇటీవల ప్రారంభించింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకుంటే దీనికి సంబంధించి సరైనటువంటి ఆన్సర్. సో ఏవైతే విద్యను అందించేటువంటి సంస్థలు ఉన్నాయో వాటిని ప్రపంచ స్థాయిలోకి తీసుకువెళ్లేందుకోసం ఇగో దీన్ని ప్రారంభించడం జరిగింది. అలా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ని ఇటీవల ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ కింద తీసుకొచ్చింది ఎవరు అంటే ఐఐటి మద్రాస్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 2016 అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీనిని తర్వాత నాకు ఆ వాయిస్ పెంచండి అనే మెసేజ్ చూస్తే బాధ అనిపిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. జూన్ 5న జరుపుకునే ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2023 యొక్క థీమ్ ఏమిటి అని అడిగిన. సరే, ఈ 5th క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఆన్సర్ థీమ్ గురించి అడగడం జరిగింది. దీని థీమ్ వచ్చి ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారాలు అనేటువంటిది థీమ్ గా తీసుకోవడం జరిగింది. డి అనేది రైట్ ఆన్సర్. ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి డి అనేటువంటి ఆన్సర్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏదైతే ఉందో దీనిని ఎప్పుడు ప్రకటించడం జరిగింది అని అడుగుతారు. 1972లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ అనేది జరిగింది. సో ఈ కాన్ఫరెన్స్ ఆన్ ది హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఏమని అంటున్నాం, కాన్ఫరెన్స్ ఆన్ ది హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి అంశాన్ని తీసుకున్నారు. హ్యూమన్ ఎన్విరాన్మెంట్లో భాగంగా ఏం చేసినారు సార్ అని అంటే ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం కోసం ఒక కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీన్ని బేస్ చేసుకొని ఈ కాన్ఫరెన్స్ని బేస్ చేసుకొని 1973లో మొదటిసారి ఫస్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది నిర్వహించడం జరిగింది. ఎప్పుడు సార్ అని అంటే జూన్ 5న అని అంటున్నాం. సో ఇలా ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇలా నిర్వహిస్తున్నటువంటి ఈ థీమ్కి సంబంధించి ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారాలు అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి థీమ్గా తీసుకోవడం జరిగింది. ఓకేనా, సొల్యూషన్ టు ప్లాస్టిక్ పొల్యూషన్ అండర్ ద ఛాంపియన్ క్యాంపెయిన్ అనేటువంటి థీమ్ని తీసుకోవడం జరిగింది. ఏమంటున్నాం, సొల్యూషన్ టు ప్లాస్టిక్ పొల్యూషన్ అండర్ ద క్యాంపెయిన్ అనేటువంటి థీమ్ని తీసుకోవడం జరిగింది. ఇలా తీసుకుంటున్నటువంటి ఈ థీమ్ అనేది మనం క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. మీరంతా కూడా రైట్ ఆన్సర్ చేసిరని నేను అనుకుంటున్నా. ఇక 67వ జాతీయ చలనచిత్ర అవార్డులకి సంబంధించి ఉత్తమ ఫీచర్ ఫిలిం అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది అని అడిగినాం. 67వ జాతీయ చలనచిత్రోత్సవాలకి సంబంధించి అడిగినటువంటి దీనిలో ఏ మరక్కర్, బి బొమ్స్లే, సి అసురులు, డి బ్యాంక్ అనేటువంటి ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. సో ఇలా దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏమిటి అని అంటే మరక్కర్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ఫీచర్ ఫిలింగా 67వ జాతీయ చలనచిత్రోత్సవాలకి సంబంధించి రైట్ ఆన్సర్ ఏమంటున్నాము అని అంటే మరక్కర్ అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంది. మరక్కర్ ఆన్సర్ ఎవరైతే చేసినారో అది రైట్ ఆన్సర్గా గుర్తించబడాల్సి ఉంటుంది, గుర్తిస్తారు. సో జాతీయ చలనచిత్ర అవార్డ్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి సార్ భారతదేశంలో అని అంటే 1954లో ప్రారంభమైనాయి సార్. ఈ అవార్డులు 1954లో ప్రారంభం కావడం జరిగింది. కానీ ప్రభుత్వం వీటికి సంబంధించి ఎప్పటి నుంచి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలింకి సంబంధించినటువంటి ఫెస్టివల్ ద్వారా దీన్ని నిర్వహిస్తుంది అని అంటే 1973 నుంచి వీటిని నిర్వహించడం జరుగుతూ ఉంది.
సో ఇలా 67వ జాతీయ చలనచిత్రోత్సవాలకి సంబంధించి ఉత్తమ ఫీచర్ ఫిలిం, బెస్ట్ ఫీచర్ ఫిలిం గురించి అడగడం జరిగింది. అది మరక్కర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక జాతీయ చలనచిత్ర అవార్డులు అనేవి 1954లో స్థాపిస్తే భారత ప్రభుత్వం దీనికి సంబంధించి ఈ ఫిలిం ఫెస్టివల్స్ని 1973 నుంచి నిర్వహిస్తుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ 7th క్వశ్చన్, ఇటీవల ఏ దేశం యొక్క మౌంట్ ఆసో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది? రష్యా, ఇండోనేషియా, జపాన్, చైనా. మీరు ఆప్షన్ ఏది సరిగా పెట్టడం జరిగింది? మీ రైట్ ఆన్సర్ ఏంటి? ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఇటీవల ఏ దేశం యొక్క మౌంట్ ఆసో పర్వతం అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది అనేది క్వశ్చన్. సో దీనికి 4 ఆప్షన్స్ ఇచ్చినాం: రష్యా, ఇండోనేషియా, జపాన్, చైనా. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? వెరీ గుడ్, ఇండోనేషియా అని పెడుతున్నారు. ఇది రాంగ్ ఆన్సర్. సో మరి రైట్ ఆన్సర్ ఏంటి సార్ అని అంటే జపాన్ అనేది రైట్ ఆన్సర్ సార్. సో దీనికి సంబంధించి ఇగో లార్జెస్ట్ యాక్టివ్ వోల్కాన్గా దేన్ని చూస్తున్నాము అని అంటే ఇగో ఈ మౌంట్ ఆసో అగ్నిపర్వతం చూస్తూ ఉన్నాం. ఇది జపాన్లో ఉంది. జపాన్లో ఉన్నటువంటి ఇది ఇగో ఈ వోల్కాన్ అనేది మౌంట్ ఆసో అగ్నిపర్వతం ఏదైతే ఉందో ఇగో ఇది జపాన్కి సంబంధించినటువంటిది. ఇది 2021 అక్టోబర్ 20న విస్ఫోటనం చెందింది. ఎప్పుడు అని అంటున్నాం? 2021 అక్టోబర్లో ఇది విస్ఫోటనం చెందింది అని అంటున్నాం. ఇది జపాన్లో ఉంది. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి మరొక పాయింట్ ఏంటి అని అంటే ఇది లార్జెస్ట్ యాక్టివ్ వోల్కాన్గా దీనిని గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ఏంటి అని అంటున్నాం? లార్జెస్ట్ యాక్టివ్ వోల్కాన్గా కూడా ఈ ఆసో అగ్నిపర్వతం గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ఇది జపాన్కి సంబంధించింది. చాలామంది అగ్నిపర్వతాలు అంటే ఇండోనేషియా అనుకుంటారు. సో కాబట్టి ఇండోనేషియా ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఇక నెక్స్ట్, ఏ దేశం తన మొదటి స్వదేశీ అంతరిక్ష రాకెట్ నూరిని ప్రయోగించింది అని ఒక క్వశ్చన్ అడిగినాం. సో దీనికి ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, ఉత్తర కొరియా అనేటువంటి ఆప్షన్లు ఇచ్చినాం. వాట్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్? సో ఏ దేశం తన మొదటి స్వదేశీ అంతరిక్ష రాకెట్ నూరిని ప్రయోగించింది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. ఎస్, రైట్. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి సార్ అని అంటే దక్షిణ కొరియా, సౌత్ కొరియా అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. సో ఈ నూరి అంటే అర్థం ఏంటి సార్ అని అంటే కొరియన్ లాంగ్వేజ్లో ప్రపంచం. ఇగో నూరి అని అంటే ఏమిటి అని అంటే దీని అర్థం ప్రపంచం. సో ఇలా ఇది కొరియన్ లాంగ్వేజ్ అని అంటున్నాం. సో ఈ కొరియన్ లాంగ్వేజ్లో ప్రపంచం అనేటువంటి అర్థంతో ఉన్నటువంటి నూరి అనేటువంటి రాకెట్ని ప్రయోగించింది ఎవరు అని అంటే ఇది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ తోటి ఇగో దక్షిణ కొరియా రూపొందించి ప్రయోగించినటువంటి రాకెట్గా దీనిని గుర్తించాల్సి ఉంటుంది. ఇది KSIL-2 ద్వారా ప్రయోగించబడడం జరిగింది. KSIL-2 ద్వారా ప్రయోగించబడడం జరిగింది. ఇది నూరి రాకెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్గా గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత భారత సైన్యం ఏ రాష్ట్రంలో ఏరోస్పేస్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేసింది? అస్సాం, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. వాట్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్? మీరు ఆన్సర్ ఏం చేసినారు? నేను చదువుతున్నా కదా పద్మ. సో ఇక్కడ చూడండి, భారత సైన్యం ఏ రాష్ట్రంలో ఈ ఎయిర్ స్పేస్ కంట్రోల్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది? ఎస్, యువర్ రైట్ ఆన్సర్ వచ్చి ఇది అరుణాచల్ ప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. రైట్ ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటిది రైట్ ఆన్సర్. సో వెస్ట్ కమెంగ్లోని ఫార్వర్డ్ ఏరియాలో దీన్ని ఏర్పాటు చేసినారు. ఎక్కడ అని అంటున్నాం? వెస్ట్ ఇగో అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి వెస్ట్ కమెంగ్లో అని అంటున్నాం. వెస్ట్ కమెంగ్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇగో ఇలా ఏరోస్పేస్ కంట్రోల్ సెంటర్ ఇటీవల ఎక్కడొచ్చింది అని అంటే అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తించాల్సి ఉంటుంది. ఇక స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ 2023కి సంబంధించి ఏ నగరాలలో జూన్ 17 నుంచి జూన్ 25 వరకు జరగనున్నాయి అనేది క్వశ్చన్. సో ఇందులో బెర్లిన్, మ్యూనిచ్, హంబర్గ్, ఫ్రాంక్ఫర్ట్ అనేటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు ఏ ఆన్సర్ చేశారు? సార్ ఇగో స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్
2023కి సంబంధించి ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది అనేది క్వశ్చన్. సో దీనికి సంబంధించి ఆన్సర్ ఏం చేశారు? ఎస్, వెరీ గుడ్, బెర్లిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జర్మనీకి సంబంధించినటువంటి బెర్లిన్లో ఈ ఏవైతే ఈ స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ 2023 ఉన్నాయో ఇవి జరుగుతూ ఉన్నాయి. సో బెర్లిన్లో జరుగుతూ ఉన్నాయి. బెర్లిన్ ఎక్కడ ఉంది సార్, ఏ దేశంలో ఉంది సార్ అని అంటే జర్మనీలో. సో ఇంతకుముందు జర్మనీలో ఎప్పుడైనా ఈ గేమ్స్ జరిగినాయా అంటే లేదు, ఇగో ఫస్ట్ టైం జరుగుతూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సార్ మరి ఇవి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి, మరి ఇంతకుముందు ఎప్పుడు జరిగినాయి సార్ ఈ గేమ్స్ అని అంటే ఇగో ఇంతకుముందు ఎక్కడ జరిగినాయి అని అంటే 2019లో ఈ గేమ్స్ అబుదాబిలో జరిగినాయి. ఇక నెక్స్ట్ 2027లో మళ్ళీ జరుగుతాయి. 2027లో ఎక్కడ జరగనున్నాయి సార్ అంటే పెర్త్లో జరగనున్నాయి. సో ఇలా ఇగో ఈ గేమ్స్కి సంబంధించి స్పెషల్ ఒలింపిక్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ 2023 ఎక్కడ జరిగినాయి అని అంటే బెర్లిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు బెర్లిన్ అనేటువంటి ఆన్సర్ చేయగలిగితే అది రైట్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా బెర్లిన్లో జరుగుతున్నటువంటి ఈ గేమ్స్కి సంబంధించి ఎంతమంది అథ్లెట్స్ ఇందులో పాల్గొనడం జరుగుతూ ఉంది సరే అంటే 7,000 మంది అథ్లెట్స్ పాల్గొంటూ ఉన్నారు. ఎంతమంది అని అంటున్నాం? 7,000 మంది అథ్లెట్స్ పాల్గొనడం జరుగుతూ ఉంది. ఎన్ని విభాగాలలో ఈ గేమ్స్ జరుగుతాయి సరే అంటే 24 విభాగాలలో గేమ్స్ జరుగుతాయి. కోచ్లు ఎంతమంది పాల్గొంటున్నారు సరే అంటే ఒక 3,000 మంది కోచ్లు పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ వాలంటీర్స్ ఎంతమంది పాల్గొంటున్నారు సరే అంటే 20,000 మంది వాలంటీర్లు ఇగో ఈ గేమ్స్ కోసం పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇది ఇగో స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ 2023కి సంబంధించినటువంటి సమాచారంగా మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక క్వశ్చన్ చూద్దాం. సార్ మరొక క్వశ్చన్ ఏంటి అని అంటే ఎవరు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, సింపుల్గా చెప్పాలంటే ఆధార్కి సంబంధించి కొత్త సిఇఓగా నియమించబడ్డారు? రష్మి చౌదరి, శ్యామ్ జగన్నాథ్, అమిత్ అగర్వాల్, సుబోధ్ కుమార్ సింగ్. ఇందులో ఎవరు దీనికి సంబంధించి కొత్త సిఇఓ అని అంటున్నాం? రైట్, వెరీ గుడ్, చాలామంది రైట్ ఆన్సర్ చేసిరు. సార్ ఇగో ఇది అమిత్ అగర్వాల్ గారు ప్రస్తుతం దీనికి సంబంధించిన సిఇఓగా నియమించబడడం జరిగింది. ఈయన కంటే ముందు సిఇఓగా ఎవరున్నారు సార్ అని అంటే ఈ సౌరభ్ గర్గ్ గారు ఉన్నారు. ఇగో ఈయన కంటే ముందు సిఇఓ ఎవరు అని అంటే సౌరభ్. ఇగో ప్రస్తుతం సిఇఓ ఎవరున్నారు సార్ అని అంటే ఇగో ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి సిఇఓగా అమిత్ అగర్వాల్ గారి పేరు గుర్తుంచుకోండి. ఇటీవల ఈయన మారడం జరిగింది. సో మరి ఫస్ట్ సిఇఓ ఎవరు సార్ దీనికి సంబంధించి అంటే నందన్ నీలేకన్ గారు. ఇగో ఫస్ట్ సిఇఓ ఎవరు అని అంటున్నాం అంటే నందన్ నీలేకన్ గారు దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ సిఇఓగా గుర్తించాల్సి ఉంటుంది. సో ప్రస్తుత సిఇఓ ఎవరు అని అంటున్నాం? అమిత్ అగర్వాల్ అని అంటున్నాం. ఈయన కంటే ముందు ఎవరు సార్ అని అంటే సౌరభ్ గర్గ్ అని చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ సిఇఓలకి సంబంధించినటువంటి అంశాన్ని క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఇది ఎప్పుడు ప్రారంభమైంది సార్ అని అంటే ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో ఇది 2009 జనవరి 28న ప్రారంభమైంది. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటున్నాం? 2009 జనవరి 28న ఇది ప్రారంభం కావడం జరిగింది. ఇలా మనం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి వచ్చింది కాబట్టి ఈ అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్స్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? వెరీ సింపుల్ క్వశ్చన్. సో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటా ఉన్నారు అని ఇంకొక క్వశ్చన్ అడిగినాం. సో దీనికి సంబంధించి మీరేం ఆన్సర్ చేసినారు? రైట్. సో దీనికి సంబంధించి ఇగో ఆన్సర్ జనవరి 19 ఇస్ ద రైట్ ఆన్సర్. 2005లో మనకి ఏమొచ్చింది అని అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది రావడం జరిగింది. సో ఇలా ఈ యాక్ట్ వచ్చిన తర్వాత విపత్తు నిర్వహణ కోసం ప్రతిస్పందించేందుకు ఈ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు సరే అంటే 2006 జనవరి 19న ప్రారంభించడం జరిగింది.
చట్టం వచ్చిన తర్వాత 2006 జనవరి 19న దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇలా ప్రారంభించినందుకు గాను ఇగో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ స్టార్ట్ అయినటువంటి డేని ప్రతి సంవత్సరం ఈ డేగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇలా జనవరి 19 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి ఒక నినాదం అనేది ఉన్నది. నినాదం ఏంటి సార్ అని అంటే ఆపద్ సేవ సదావా అనేటువంటి దీనికి సంబంధించినటువంటి నినాదం. సార్ ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది సార్ అని అంటే హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. హోం మంత్రిత్వ శాఖ పరిధిని మంత్రిత్వ శాఖను ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి వారు ఎవరు అని అంటే అమిత్ షా గారు. సో ఇలా ఇగో ఈ క్వశ్చన్కి సంబంధించి ఇవి ఇంపార్టెంట్ అంశాలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ డేకి సంబంధించి గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా అడిగితే మీరు అందరూ కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ క్వశ్చన్. నెక్స్ట్ భారతదేశంలోని లోతైన భూగర్భ మెట్రో స్టేషన్ను ఏ నగరంలో ఏర్పాటు చేశారు? భారతదేశంలో లోతైన భూగర్భ మెట్రో స్టేషన్ ఎక్కడొచ్చింది? చెన్నై, కోల్కతా, పూణే, ముంబై ఎక్కడ రావడం జరిగింది? ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఎస్, వెరీ గుడ్. కల్కత్తానా? నేను ఎక్స్పెక్ట్ చేసిన తెలుసా మీరు ఇదే ఆన్సర్ చేస్తారని. చూడురి, ఓ షెట్ అని అంటారు ఇప్పుడు చెప్పిన తర్వాత. నువ్వు దొంగ, నువ్వు చూసినావు. రైట్. సో ఇప్పుడు లోతైన భూగర్భ మెట్రో స్టేషన్ అనేది ఎక్కడొచ్చింది సార్ అని అంటే పూణేలో రావడం జరిగిందండి, కలకత్తా కాదు. ఎందుకు కాదో చెప్తా. నేను ఇటీవల క్లాస్లో చెప్పిన కోల్కతాలో వచ్చింది ఏంటి అని అంటే నది అంతర్భాగంలో భూగర్భ మెట్రో స్టేషన్. నేను నది అంతర్భాగంలో అని అనలే, లోతైన భూగర్భ మెట్రో స్టేషన్ అని అన్నా. అంటే క్వశ్చన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది కలకత్తా ఆన్సర్ చేయడానికి దీనికి సంబంధించి ఇగో అది రీజన్. ఇక పూణేకి సంబంధించి అతి లోతైనటువంటి భూగర్భ మెట్రో స్టేషన్ అనేది మహారాష్ట్ర మెట్రో వారు తీసుకురావడం జరుగుతుంది, ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక నెక్స్ట్ ఇగో దీని లోతు ఎంత సార్ అని అంటే 33.1 మీటర్లు అని అంటున్నాం. ఎంత అని అంటున్నాం? 33.1 మీటర్లతో ఇగో ఈ మెట్రో స్టేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అడుగుల రూపంలో చెప్తే దీనికి సంబంధించి 108.59 అని అంటున్నాం. 108.59 అడుగుల లోతులో ఈ మెట్రో స్టేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇలా మీరు దీనికి పూణే అనేది రైట్ ఆన్సర్. చాలామంది కలకత్తా పెట్టిరు, ఇది రాంగ్ ఆన్సర్. మీరు నది అంతర్గర్భంలో ఇటీవల మెట్రోను ప్రారంభించారు, అది ట్రయల్ రన్స్ ఎక్కడ జరిగినాయి అన్నప్పుడు అది కోల్కతా నది అంతర్భాగంలో. కానీ లోతైన అంటే పూణే. ఈ రెండు అంశాలను గుర్తుపెట్టుకోరి, వీటి మీద కన్ఫ్యూజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముంబై కాదు, పూణే. చెక్ చేసినా, నేను చెక్ చేసే చెప్తా ఉన్నా. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ ఆసియాలో మొట్టమొదటి హైడ్రోజన్ మైనింగ్ ట్రక్ని అభివృద్ధి చేస్తున్న కంపెనీ ఏది? హైడ్రోజన్ మైనింగ్ ట్రక్ అనేది ఒక కంపెనీ తయారు చేస్తూ ఉంది. మారుతి సుజుకి, టాటా మోటార్స్, హుందాయ్ మోటార్స్, అశోక్ లేలాండ్. రైట్. ఇగో దీనికి సంబంధించి రాంగ్ ఆన్సర్ చేస్తా ఉన్నారు. మీరు రాంగ్ ఆన్సర్ చేస్తే నాకు నచ్చుతలేదు. అశోక్ లేలాండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇగో అశోక్ లేలాండ్ అనేటువంటి ఆన్సర్ ఎవరైతే చేసిరో అది రైట్. ఇక నెక్స్ట్ మే 2023లో ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థుల నైపుణ్యాలు మరియు ఉపాధిని పెంచడానికి క్రింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫోసిస్ మరియు నాస్కామ్లతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, కర్ణాటక. ఏ రాష్ట్రం కుదుర్చుకున్నది అనేది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్. వెరీ గుడ్ సాయి ప్రియా. ఇగో ఒడిశా ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఒడిశా రాష్ట్రం అనేది ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకోసం అని చెప్పేసి ఇన్ఫోసిస్ మరియు నాస్కామ్లతో ఒప్పందం కుదుర్చుకున్నది. తెలంగాణ కాదు, ఒడిశా అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఓకే. ఇక నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. ఇగో మే 2023లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉడాన్ 5.1కి సంబంధించి ప్రారంభించింది. ఈ క్రింది స్టేట్మెంట్లలో సరైనది ఏది అని అడిగినాం. సో స్టేట్మెంట్ నెంబర్ 1, RCS ఉడాన్ 5.1 ప్రత్యేకంగా హెలికాప్టర్ మార్గాల కోసం రూపొందించబడింది. స్టేట్మెంట్ నెంబర్ 2, ఈ పథకం కింద ప్రయాణికులకు విమానయాన మరియు మరింత సరసమైనదిగా
విమానయానం మరింత సరసమైనదిగా చేయడానికి విమాన ఛార్జీల పరిమితులను 35% తగ్గించారు. ఉడాన్ పథకం 2016లో ప్రారంభించబడింది. అయితే పీఎం నరేంద్ర మోదీ గారు ఉడాన్ కింద మొదటి విమానాన్ని ఏప్రిల్ 27, 2017లో ప్రారంభించారు. సరైన కోడ్ని ఎంచుకోండి. కేవలం 1 మాత్రమే, కేవలం 2 మాత్రమే, సి 1 మరియు 3, డి 3 మాత్రమే. ప్లీజ్ పోస్ట్ యువర్ ఆన్సర్. రైట్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు మంచిగా ఫాస్ట్ ఉన్నారు, అందరు కూడా ఆన్సర్ చేయాలి. సరే, ఇగో ఈ స్టేట్మెంట్లలో ఇగో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉడాన్ 5.1ని ప్రారంభించిందా అని అంటే ఎస్, ప్రారంభించడం జరిగింది. సో జ్యోతిరాదిత్య సింధియా ఈ విమానయాన శాఖకి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నాడు. సో ఇక్కడ స్టేట్మెంట్ నెంబర్ 1 ఏమి ఇచ్చారు, ఆర్సిఎస్ రీజనల్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి సర్వీసులలో భాగంగా ఉడాన్ అని అంటే ఏమిటి సార్ అని అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనేటువంటి ఇగో ఈ ఉడాన్కి సంబంధించి 5.1 ద్వారా ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ సర్వీసులను అందిస్తున్నారు. ఇగో ఇది రైట్. ఇక నెక్స్ట్, ఈ పథకం కింద ప్రయాణికులకి విమానయానం మరింత చేరువయ్యడానికి విమాన ఛార్జీల పరిమితులను 35% తగ్గించారు. ఇది తప్పు. 25% తగ్గించడం జరిగింది. ఎంత తగ్గించారు? 25% తగ్గించారు. సో ఈ స్టేట్మెంట్ తప్పు. ఉడాన్ పథకం 2016లో ప్రారంభించబడింది. ఇగో 27, 2015న మొదటిసారి మోడీ గారు ఇగో దీన్ని ప్రారంభించారు అని అన్నాం. ఈ స్టేట్మెంట్ రైట్. సో ఇగో ఈ ఆన్సర్ అనేది రైట్, 1 మరియు 3. ఓకేనా? మీరందరు కూడా నా కోసం ఒక్కసారి లైక్ చేసిన అని చెప్పురి, లైక్ చేసి చెప్పురి, లైక్ చేసి ఒక్కసారి స్టేటస్ పెట్టి ఒక్కసారి షేర్ కొట్టండి. చిన్న వాటర్ తాగిస్తా కొంచెం. హెలికాప్టర్లు కూడా వచ్చినాయి. అదే 5.1 ఉడాన్కి సంబంధించి. గట్ల ఉంటుందిరా సాయి ప్రియ. ఓకేనా? ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్రీస్లో జరిగిన అంతర్జాతీయ జంపింగ్కి సంబంధించిన పోటీల్లో ఇక్కడ ఇది తప్పు వచ్చింది. జంపింగ్ 2023లో పురుషుల లాంగ్ జంప్ ఈవెంట్లో ఈ క్రింది అథ్లెట్లో ఎవరు టైటిల్ని గెలుచుకున్నారు? గ్రీస్లో ఏం జరిగింది అని అంటే అంతర్జాతీయ జంపింగ్ పోటీలు అనేవి, లాంగ్ జంప్ పోటీలు అనేవి జరిగినాయి. ఇందులో టైటిల్ గెలిచింది ఎవరు అని అన్నాం. మురళీ శ్రీశంకర్, జలెన్ రకర్, అవినాష్ సబల్, ఎల్డోన్ పాల్ ఎవరు ఇందులో టైటిల్ని గెలవడం జరిగింది? రైట్, వెరీ గుడ్. మురళీ శ్రీశంకర్ గారు ఇందులో టైటిల్ని గెలవడం జరిగింది. ఈయన ఏ రాష్ట్రానికి సంబంధించిన అతను అని అంటే ఈయన కేరళ రాష్ట్రానికి సంబంధించిన అతను. సో ఈయన లాస్ట్ టైం ఎప్పుడు అని అంటే 8.36 మీటర్ల లాంగ్ జంప్ చేసి జాతీయ రికార్డ్ని సృష్టించడం జరిగింది. 8.36 మీటర్లు దునికి ఈయన ఏం చేసిండు అని అంటే జాతీయ రికార్డ్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఏ రికార్డ్ అని అంటున్నాం? జాతీయ రికార్డ్ని సొంతం చేసుకున్నాడు. ఈయన గ్రీస్లో జరిగినటువంటి అంతర్జాతీయ జంపింగ్కి సంబంధించినటువంటి లాంగ్ జంప్కి సంబంధించినటువంటి పోటీలలో ఈయన టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. ఇలా పురుషుల విభాగానికి సంబంధించి. అలాగే 2022లో జరిగినటువంటి కామన్వెల్త్ గేమ్లో కూడా రజత పథకం సాధించడం జరిగింది. 2022లో రజతం సాధించిండు. ఈ రజతం ఏ గేమ్లలో సాధించాడు సార్ అంటే కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించి. కామన్వెల్త్ గేమ్స్లలో రజతం పొందడం జరిగింది. ఆయనే మురళీ శ్రీశంకర్ గారు. ఇలా మురళీ శ్రీశంకర్ గారి పేరుని మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం. మే 20, 2023న జపాన్లో ఏ నగరంలో మహాత్మా గాంధీ ప్రతిమను ప్రధాని మోదీ గారు ఆవిష్కరించారు? టోక్యో, క్యోటో, ఒసాకా, హిరోషిమా. సో ఈ ఆప్షన్లలో సరైన ఆప్షన్ ఏది? ఎస్, వెరీ గుడ్. హిరోషిమాకి సంబంధించి రైట్ ఆన్సర్. హిరోషిమాలో G7 సమావేశాలకు వెళ్ళినటువంటి సందర్భంగా మోదీ గారు ఏం చేసిరు అని అంటే మహాత్మా గాంధీ గారికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఓకేనా? మరి ఈ విగ్రహం ఎన్ని అంగుళాల పొడవు ఉన్నది? ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఈ విగ్రహం ఎన్ని అంగుళాల పొడవుతో ఉన్నది?
వాయిస్ క్లియర్ అయిందారా, వినబడుతుందా, లోనే వస్తుందా? చెప్పండి. ఈ విగ్రహం వెరీ గుడ్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. ఇగో 42 అంగుళాల పొడవుతో ఈ విగ్రహం అనేది ఉండడం జరిగింది. ఈ విగ్రహాన్ని ఎవరు రూపొందించారు సార్ అని అంటే, ఈ విగ్రహాన్ని రూపొందించింది రామ్ వన్జీ సుతార్ అనేటువంటి అతను ఈ విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. రామ్ వాంజీ సుతార్ అనే అతను ఇగో ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఇలా తయారు చేసినటువంటి ఈ విగ్రహాన్ని G7 సమావేశాలకు వెళ్ళినప్పుడు మే 20న హిరోషిమాలో ప్రధాని మోదీ గారు ఆవిష్కరించారు. సో ఇది జపాన్ భారత్కి సంబంధించినటువంటి సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇగో ఇలా గాంధీజీ గారు శాంతి కాముకులు కాబట్టి, సో అహింస మార్గంలో వెళ్ళిరు కాబట్టి ఇగో దానికి సంబంధించి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఇక భారతదేశం మరియు ఏ దేశం యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ని ప్రారంభించాయి? యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్స్ ఏ దేశాలు కలిసి ప్రారంభించాయి? జపాన్, యూకే, యుఎస్ఏ, కెనడా. ప్లీజ్ పోస్ట్ యువర్ ఆన్సర్. దీనికి ఆన్సర్ ఏం పెట్టిరు ఎగ్జామ్లో? ఎస్, వెరీ గుడ్. యూకే ఇస్ ద రైట్ ఆన్సర్. సో యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అనేటువంటిది యూకే దేశం అనేది భారతదేశంతో కలిసి ప్రారంభించడం జరిగింది. సో ఎవరైతే 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు భారతీయ పౌరులు ఉంటారో వారు యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ కింద ఎక్కడికి వెళ్ళొచ్చు అని అంటే యూకేకి వెళ్ళొచ్చు. యూకేకి వెళ్ళి 2 సంవత్సరాల పాటు నివాసం ఉండొచ్చు. అలాగే పని కోసం కూడా అక్కడ ప్రయత్నాలు చేయొచ్చు. అలా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అనేది రావడం జరిగింది. ఇది ఏ దేశంతో టైఅప్ అవ్వడం ద్వారా వచ్చింది అని అంటే యూకే అనేది రైట్ ఆన్సర్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023కి సంబంధించి భారతదేశం ర్యాంక్ ఎంత అని అడిగినాం. ఒక క్వశ్చన్. 81వ ర్యాంకా, 83వ ర్యాంకా, 85వ ర్యాంకా, 87వ ర్యాంకా? సింపుల్ క్వశ్చన్ కదా. రైట్. ఇగో దీనికి రైట్ ఆన్సర్ వచ్చి 85. మీరందరూ కూడా రైట్ ఆన్సర్ చేస్తూ ఉన్నారు. ఇటీవల వచ్చినటువంటి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్కి సంబంధించినటువంటి భారతదేశం ర్యాంకు 85వ ర్యాంకు. సో ఇలా భారతదేశానికి సంబంధించి ఈ 85వ ర్యాంకు పొందినటువంటి హెన్లీ పాస్పోర్ట్ నివేదిక ప్రకారం మన భారతదేశం పాస్పోర్ట్ ద్వారా ఎన్ని దేశాలను తిరగొచ్చు సార్ అని అంటే 59 దేశాలను వీసా లేకుండా మన పాస్పోర్ట్ చూపెట్టి వెళ్ళిపోవచ్చు అని చెప్తా ఉన్నారు. మరి ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం మొదటి స్థానంలో ఏ దేశాలు ఉన్నాయి సార్ అని అంటే జపాన్ మరియు సింగపూర్ ఉన్నాయి అనేటువంటి అంశాలను గుర్తుంచుకోండి. జపాన్ మరియు సింగపూర్. ఇగో ఈ దేశాల పాస్పోర్ట్తో 192 దేశాలు వెళ్ళి తిరగవచ్చు అని చెప్పేసి ఇగో ఈ ఇండెక్స్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా వచ్చినటువంటి ఈ ఇండెక్స్కి సంబంధించి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఏ దేశాలను వేసారని అంటే ఇగో జపాన్, సింగపూర్ తర్వాత సౌత్ కొరియా అనేది ఉంది. సో ఇలా ఇగో ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్కి భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 85. భారతదేశ పాస్పోర్ట్ ద్వారా ఇటీవల ఎన్ని దేశాలను తిరగవచ్చు అని అంటే 59. నాసా యొక్క కొత్త చీఫ్ టెక్నాలజిస్ట్గా ఎవరు నియమించబడ్డారు? నాసాకి సంబంధించినటువంటి కొత్త చీఫ్ టెక్నాలజీగా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఏ నాసా. ఇగో ఈ నాసా అనేది 1958లో ప్రారంభమైంది. దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది సార్ అంటే వాషింగ్టన్ డీసీలో ఉంది. ఇగో ఈ నాసాకి సంబంధించి కొత్త చీఫ్ టెక్నాలజిస్ట్గా ఒక అతను రావడం జరిగింది. ఎవరు అని అంటే ఏసీ చెరానియా అనే అతను దీనికి సంబంధించినటువంటి చీఫ్ టెక్నాలజిస్ట్. సో ఈ అంశాన్ని జస్ట్ మీరు అప్డేట్ చేసుకోండి నాసా పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ఇక నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ఎస్ఓ ప్రకారం ఏప్రిల్ 2023 నెలలో భారతదేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక ఎంత అని ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇగో 2023 నాటికి పారిశ్రామిక ఉత్పత్తి సూచిక అని అంటున్నాం. అదే ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ ఇండెక్స్లో భాగంగా ఇగో దీనికి ఎంత వచ్చింది? 4.2, 4.9, 5.1, 4.6? ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. వెరీ గుడ్ ధనలక్ష్మి రెడ్డి. ఇగో 4.2%తో ఈ భారత పారిశ్రామిక ఉత్పత్తి సూచిక
ఇటీవల ఏప్రిల్ 2023కి సంబంధించినటువంటి అంశాలను వెల్లడించడం జరిగింది. ఇది ఒక క్విక్ ఎస్టిమేషన్. ఈ ఎస్టిమేషన్ ఎప్పుడు వచ్చింది అని దీని ప్రకారం ఎంత అనంటే 4.2 పారిశ్రామిక ఉత్పత్తి సూచిక నమోదైంది అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత జూన్ 2023లో హైదరాబాద్లో క్లీన్ థాన్ అనేటువంటి సరస్సు, అంటే ఇది చెరువులను శుభ్రపరిచేటువంటి డ్రైవ్ని ప్రారంభించేందుకు బ్యాంకుల్లో ఎన్జిఓ ధృవాంశ్తో భాగస్వామ్యం కలిగి ఉన్నటువంటి బ్యాంక్ ఏది అని క్వశ్చన్ ఇచ్చారు. ఇగో ఈ ఎన్జిఓ ధృవాంశ్ ఏం చేస్తున్నారు అని అంటే భారతదేశంలో చెరువులను శుభ్రం చేస్తాం, కలుషితమైనటువంటి చెరువులను ఇగో దానికే క్లీన్ థాన్ అనేటువంటి పేరును పెడతా ఉన్నాం, మాకు మీ భాగస్వామ్యం కావాలి, ఖర్చు అవుతుంది కదా అని అడిగిండు. అడిగితే ఎస్ బ్యాంక్ డబ్బులు ఇస్తున్నదా, యాక్సిస్ బ్యాంకా, బ్యాంక్ ఆఫ్ ఇండియానా, ఇండియన్ బ్యాంకా? ఆన్సర్ ఏమనుకుంటున్నారు? దీనికి సంబంధించి ఆన్సర్ ఏమనుకుంటున్నారు? ఏం చేసిర్రు ఎగ్జామ్లో ఆన్సర్? సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ ఫండింగ్ చేస్తా అని చెప్పేసి రావడం జరిగింది. ఇలా యాక్సిస్ బ్యాంక్ ద్వారా ఏం చేస్తున్నారు అని అంటే ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు సంపాదించేందుకు భారతదేశంలో ఉన్నటువంటి చెరువులను క్లీన్ చేస్తాము అని చెప్పేసి ఎన్జిఓ ధృవాంశ్ ముందుకు వస్తే క్లీన్ థాన్ అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకుంటే యాక్సిస్ బ్యాంక్ మేము ఫండింగ్ చేస్తాము అని చెప్పింది. సో ఇలా దేశవ్యాప్తంగా చెరువుల శుద్ధి అనేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత 2023 బాల కార్మికుల వ్యవస్థ వ్యతిరేక దినోత్సవానికి సంబంధించిన థీమ్ ఏమిటి అని ఒక క్వశ్చన్ అడిగినాం. బాల కార్మికులను అంతం చేయడానికి సార్వత్రిక సామాజిక రక్షణ, అలాగే బాల కార్మికులపై చర్య తీసుకున్నటువంటి వారము, బాల కార్మికుల నుంచి పిల్లలను రక్షించడం, జనరేషన్ సేఫ్ అండ్ హెల్దీ అని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించి ఆన్సర్ ఏం చేసిర్రు? ఎగ్జామ్లో దీనికి సంబంధించి మిస్టేక్ ఉన్నట్లుందిరా ఆప్షను మనం పెట్టినటువంటి కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో. దీని థీమ్ ఏం తీసుకున్నారు అని అంటే సోషల్ జస్టిస్ ఫర్ ఆల్ అండ్ చైల్డ్ లేబర్ అనేటువంటి స్టేట్మెంట్ని తీసుకోవడం జరిగింది. ఇగో ఇది దీనికి సంబంధించినటువంటి సోషల్ జస్టిస్కి సంబంధించినటువంటి థీమ్ ఏమంటున్నామంటే సోషల్ జస్టిస్ ఫర్ ఆల్ అండ్ చైల్డ్ లేబర్ అనేటువంటి థీమ్ని తీసుకున్నాం. బాల కార్మికులను అంతం చేయడానికి సార్వత్రిక సామాజిక రక్షణ అనేది దీనికి సంబంధించిన స్టేట్మెంట్. ఇది రైట్ ఆన్సర్. కానీ ఈ స్టేట్మెంట్లో మీకు ఎగ్జామ్లో బి అని ఇచ్చిర్రు, కొంచెం ఇది మా సైడ్ నుంచే తప్పున్నది. బట్ రైట్ ఏంటి అని అంటే ఇది బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తున్నాం సార్ అని అంటే జూన్ 12న నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవానికి సంబంధించి థీమ్ ఏమంటున్నాము అని అంటే సోషల్ జస్టిస్ ఫర్ ఆల్ అండ్ చైల్డ్ లేబర్ అని అంటున్నాం. చైల్డ్ లేబర్ అనేటువంటిది థీమ్. ఇది ఇంగ్లీష్లో రాసిన, ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే దీన్ని ఒక్కసారి మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. గ్రూప్ 4కి సంబంధించి 299 ఉందిరా, గ్రూప్ 2కి సంబంధించి 999 ఉంది. సో దీనికి సంబంధించి మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించబడ్డారు? బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆదిత్య నేగి, హరిప్రీత్ సింగ్, నితిన్ అగర్వాల్, సుజోయ్ లాల్ తసేన్ ఎవరు దీనికి సంబంధించి నియమించబడ్డారు? రైట్ సార్. ఇక మనకు పాకిస్తాన్ చైనా బార్డర్ ఎంత దూరం ఉందో అంత దూరం బిఎస్ఎఫ్ అనేటువంటి సిబ్బంది ఉంటారు. ఇక భారతదేశంలో ఒక 7 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నాయి, అందులో బిఎస్ఎఫ్ అనేది ఒకటి. బిఎస్ఎఫ్కి సంబంధించి నితిన్ అగర్వాల్ గారు
ప్రస్తుతం కొత్త డైరెక్టర్ జనరల్గా నియమించబడడం జరిగింది. సో ఈ బిఎస్ఎఫ్ అనేది ఎప్పుడు స్థాపించబడింది సార్ అంటే 1965 డిసెంబర్ 1న ప్రారంభించబడింది. బిఎస్ఎఫ్ ఎప్పుడు ప్రారంభించబడింది అని అంటున్నాం, 1965 డిసెంబర్ 1న ప్రారంభించబడింది. ఇక భారతదేశంలో ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 7 ఉన్నాయి. అందులో బిఎస్ఎఫ్ అనేది ఒకటి. దీనికి సంబంధించి మొత్తం సిబ్బంది ఎంతమంది ఉన్నారు సార్ దీని పరిధిలో అని అంటే 2,65,000 మంది దీనికి సంబంధించి సిబ్బందిగా ఉన్నారు బిఎస్ఎఫ్లో అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించినటువంటి అంశం. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక క్వశ్చన్ తీసుకుందాం. క్వశ్చన్ ఏమి ఇచ్చినాము అని అంటే జూన్ 9న జరుపుకునే వరల్డ్ అక్రిడేషన్ డే 2023కి సంబంధించినటువంటి థీమ్ ఏమిటి అని చెప్పేసి అడగడం జరిగింది. అక్రిడేషన్ గ్లోబల్ ట్రేడ్ భవిష్యత్తుకు మద్దతు, అక్రిడేషన్ ఆర్థిక వృద్ధి మరియు పర్యావరణంలో సుస్థిరత, అక్రిడేషన్ ఆహార భద్రతను ఎలా మెరుగుపరుస్తుంది, అక్రిడేషన్ సురక్షితమైనటువంటి ప్రపంచాన్ని అందించడం అనేటువంటి థీమ్స్ని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి థీమ్ ఏమిటి సార్ అని అంటే సపోర్టింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ అనేటువంటి థీమ్ని తీసుకోవడం జరిగింది. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. supporting the future of global trade, supporting the future of global trade అనేది దీనికి సంబంధించినటువంటి థీమ్గా తీసుకోవడం జరిగింది. ఇగో ఇలా ఇంగ్లీష్లో తీసుకుంటా ఉన్నాం. గ్లోబల్ ట్రేడ్ భవిష్యత్తుకు మద్దతు అనేటువంటిది రైట్ ఆన్సర్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ టైం నుంచి ఇంగ్లీష్లోనే ఇస్తా ఇవి, నో వరీ. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏమిటి అని అంటే మరొక అంశానికి సంబంధించి ఇగో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఏ దేశ అత్యున్నత పౌర గౌరవమైన ది గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ఎల్లో స్టార్తో సత్కరించబడ్డారు. ది గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ఎల్లో స్టార్తో సత్కరించబడ్డారు అనేది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్. పలావు, సమోవా, పపువా న్యూగినియా, సురీనామ్. సో ఏ దేశం ఇటీవల రాష్ట్రపతి గారికి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది అని అంటే వెరీ గుడ్. సురీనామ్ అనేటువంటిది రైట్ ఆన్సర్. ఈ సురీనామ్ అనేటువంటి దేశం దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి ఒక దేశం. ఓకేనా, ఇక్కడ అని అంటున్నాం దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి ఒక చిన్న దేశం. ఈ దేశమే మన భారత రాష్ట్రపతికి ది గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ఎల్లో స్టార్ అనేటువంటి అవార్డుతో సత్కరించడం జరిగింది. భారత్ నుంచి అవార్డు తీసుకున్నటువంటి మొదటి భారతీయులుగా ఎవరిని గుర్తిస్తాము అని అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని గుర్తించాల్సి ఉంటుంది. ఇలా ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం. జూన్ 2023లో సస్టైనబిలిటీ రిపోర్ట్ ఫర్ FY ఫినాన్షియల్ ఇయర్ 2021-22 అనేటువంటి పేరుతో ఒక నివేదికను జూన్ 5న 2023న విడుదల చేయడం జరిగింది. క్రింది వాటిలో సరైనటువంటి స్టేట్మెంట్ ఏమిటి అని చెప్పేసి సస్టైనబిలిటీ రిపోర్ట్ FY 21-22 గురించి అడగడం జరిగింది. ఈ నివేదికను NHAI ప్రచురించింది. నివేదిక ప్రకారం 2019-20 సంవత్సరాల నుంచి 2021-22 సంవత్సరాల మధ్యన ప్రత్యక్ష ఉద్గారాలు అనేవి 18.44% తగ్గాయి. ఇక నెక్స్ట్ గ్రీన్ హౌస్కి సంబంధించిన ఉద్గారాలు 2020-21కి సంబంధించి 9.7 నుంచి 2% తగ్గాయి. సరైన కోడ్ని ఎంచుకోండి. కేవలం 1, కేవలం 2, 1 మరియు 2, 1, 2, 3. వాట్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్? ఎస్, వెరీ గుడ్. మీరందరూ కూడా బాగా ఆన్సర్ చేసిరు. డి ఈస్ ద రైట్ ఆన్సర్. సో దీన్ని ఎవరు రిలీజ్ చేసిరు సార్ అని అంటే నితిన్ గడ్కరీ గారు రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిలీజ్ చేసినటువంటి ఈ సస్టైనబిలిటీ రిపోర్టు FY అనేటువంటిది మీరు గుర్తుంచుకోవాల్సింది. ఇందులో చెప్పినటువంటి అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనటువంటి స్టేట్మెంట్స్గా గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు బెయిలీ సస్పెన్షన్ బ్రిడ్జ్ని ఎక్కడ ప్రారంభించారు? జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, కర్ణాటక. ఏది రైట్?
ఎస్, బెయిలీ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది ఏ నదిపై ప్రారంభించడం జరిగింది? నేను అడిషనల్గా ఇంకో క్వశ్చన్ అడుగుతా ఉన్నా, ఏ నదిపై ప్రారంభించడం జరిగింది? రైట్, నేనే చెప్తా. సో చాలామంది ఆన్సర్ రాంగ్ చేసిర్రు, అరుణాచల్ ప్రదేశ్ అని చేసిర్రు, కొద్దిమంది రైట్ చేసిర్రు. జమ్మూ కాశ్మీర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇగో జమ్మూ కాశ్మీర్లో బెయిలీ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది ప్రారంభించిర్రు. ఏ నదిపై సరేనంటే చినాబ్ నదిపై ఇగో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, నిర్మించడం జరిగింది. చినాబ్ నదిపై ఇది ఎన్ని అడుగుల ఎత్తులో నిర్మించబడ్డది సరేనంటే 240 అడుగుల ఎత్తులో ఇగో దీన్ని నిర్మించిర్రు. దీన్ని ఎవరు నిర్మించిర్రు సరేనంటే ఇగో ఈ బ్రిడ్జ్ని నిర్మాణం చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్. భారత్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేది అనుకున్న సమయం కంటే ఒక నెల ముందుగానే ఈ బ్రిడ్జ్ని నిర్మాణం చేసి చినాబ్ నది పైన ఇగో బెయిలీ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది వచ్చింది. ఇది జమ్మూ కాశ్మీర్లో తీసుకురావడం జరిగింది. దీన్ని రక్షణ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించిర్రు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇగో ప్రపంచంలోనే మొదటి తాళపత్ర మన్యుక్రిఫ్ట్ మ్యూజియం అంటే పామ్ లీఫ్కి సంబంధించినటువంటి మ్యూజియంని ఎక్కడ ప్రారంభించారు? తెలంగాణ, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, కేరళ. సో పామ్ లీఫ్ మ్యూజియం అనేది ప్రపంచంలోనే మొదటిసారి ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నాం. వెరీ గుడ్, మీరందరూ కూడా ఆన్సర్ రైట్గానే చేస్తూ ఉన్నారు. కేరళ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ కేరళకి సంబంధించి ఇగో ఈ మ్యూజియంని ఫస్ట్ టైం ఏర్పాటు చేయడం జరిగింది. కేరళలో ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే దీన్ని తిరువనంతపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇగో తిరువనంతపురంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ట్రావెన్కోర్ రాజులకి సంబంధించినటువంటి చరిత్రతో ఉన్నటువంటి ఈ పామ్ లిప్స్కి సంబంధించినటువంటి మ్యూజియం అనేది ప్రపంచంలో మొట్టమొదటిసారి కేరళలో తిరువనంతపురంలో వచ్చింది అనేటువంటి అంశాన్ని మీరెవ్వరు కూడా మర్చిపోవద్దు. సో ఇలా ఇగో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి మ్యూజియం అని అంటున్నాం. ఈ మ్యూజియంలో ఎన్ని గ్యాలరీలు ఉన్నాయి సార్ అని అంటే మొత్తం 8 గ్యాలరీలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఏమైనా ఇంకా క్వశ్చన్ డెప్త్గా అడిగినప్పుడు ఈ తిరువనంతపురం 8 గ్యాలరీలు ఏ రాజులకి సంబంధించినవి చరిత్రని ఇవి తెలుపుతాయి అని అంటే ట్రావెన్కోర్ రాజులకి సంబంధించి సుమారు ఎన్ని వందల సంవత్సరాల చరిత్రను గురించి చెప్తాయి అని అంటే 650 సంవత్సరాలకి సంబంధించినటువంటి చరిత్రని ఇందులో పొందుపరచడం జరిగింది. ట్రావెన్కోర్ రాజులకి సంబంధించిన పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ ఇలాంటివన్నీ కూడా ఈ తాళపత్రాలకి సంబంధించిన మనుస్క్రిప్ట్ మ్యూజియంలో ఏర్పాటు చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇక జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రారంభ వ్యయం ఎన్ని కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది? సో 15,120 కోట్లు, 16,547 కోట్లు, 19,744 కోట్లు, 24,698 కోట్లు. హౌ మచ్? వెరీ గుడ్, స్పీడ్గా క్విక్గా ఆన్సర్ చేయాలి. మీరు బాగా ఆన్సర్ చేస్తున్నారు. 19,744 కోట్ల రూపాయలతో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేటువంటి దానికి బడ్జెట్ని కేటాయించడం జరిగింది. దీనికి క్యాబినెట్ 2022 జనవరిలోనే ఆమోదం తెలిపింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇలా జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు సంవిధాన్ ఉద్యాన్ ఎక్కడ ప్రారంభించారు? సంవిధాన్ ఉద్యాన్ పార్లమెంట్కి సంబంధించినటువంటిదా? ఎస్, మన క్లాస్లో కూడా చెప్పినాం. జోధ్పూర్, ఉదయ్పూర్, జైపూర్, జైసల్మైర్. ఎస్, వెరీ గుడ్. మీరు సి అంటున్నారు కాబట్టి నేను కూడా సి ఇస్తున్నా. జైపూర్లో ఇటీవల ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారు దీన్ని ప్రారంభించడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? జోధ్పూర్ కాదు, జైపూర్. ఇక నెక్స్ట్, సియాచిన్ యుద్ధ భూమిలో నియమితులైనటువంటి మొదటి మహిళా అధికారి ఎవరు? పూజా సింగ్, ఆర్తి షా, శివానీ సింగ్, శివా చౌహాన్. ఎస్, వెరీ గుడ్. సో చాలామంది రైట్ ఆన్సర్ చేసిర్రు. శివా చౌహాన్ గారు నియమించబడడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి యుద్ధ భూమి, వరల్డ్ హైయెస్ట్కి సంబంధించినటువంటి బ్యాటిల్ ఫీల్డ్గా సియాచిన్ చూస్తాం. ఈ సియాచిన్లో మొదటిసారిగా ఎంపికైనటువంటి మహిళగా శివా చౌహాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇగో ఈ యుద్ధ భూమి ఎన్ని ఫీట్ల పైన ఉన్నది సరే అంటే 15,600 ఫీట్ల పైన ఉన్నది. ఏది అని అంటున్నాం? ఇగో ఇది 15,600
ఫీట్ల ఎత్తులో ఉన్నది. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. సియాచిన్ యుద్ధభూమి ఎత్తెంత అని అడుగుతారు, 15,600. ఇటీవల నియమించబడినటువంటి మహిళా అధికారి ఎవరు అని అంటే యుద్ధభూమిలో శివా చౌహాన్. ఇగో ఈవిడ ఎక్కడ చదువుకున్నారు సరే అంటే ఉదయపూర్లో చదువుకోవడం జరిగింది. ఇలా ఉదయపూర్ నుంచి చదువుకొని వచ్చినటువంటి ఈవిడే శివా చౌహాన్ గారు. ఇగో ఈమె ఇక్కడ నియమించబడినటువంటి మహిళగా గుర్తుంచుకోండి. మరొకటి, సుఖాయి యుద్ధ విమానాన్ని నడిపిన మొదటి భారతదేశపు పైలట్ ఎవరు? అంకితా సింగ్, అవనీ చతుర్వేది, వర్తికా మిశ్రా, మన్సీ ఘులాటి. కోనే? ఓకే, వెరీ గుడ్. లైవ్లో ఉన్న వాళ్ళంతా ఒక్క లైక్ చేసి వీడియోని షేర్ చేసి వీలైతే ఒకసారి స్టేటస్ పెట్టుర్రి. సో మనం కష్టపడి చేస్తున్నాం కదా, మళ్ళీ మీరు ఎంకరేజ్ చేయాలి. రైట్, అవనీ చతుర్వేది ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ అవనీ చతుర్వేది గారు ఏం చేస్తున్నారు సార్ అంటే ఇగో భారతదేశంలో సుఖోయి యుద్ధ విమానాన్ని నడపడం జరిగింది. వీర్ గార్డియన్కి సంబంధించి ఏదైతే జపాన్ మనకి సంబంధించి నిర్వహించేటువంటి ఎక్సర్సైజ్ వీర్ గార్డియన్ ఉందో అందులో ఈ సుఖోయి యుద్ధ విమానాలని కూడా అవనీ చతుర్వేది గారు నడుపుతారు అని చెప్పేసి ప్రకటించారు. అలా అవనీ చతుర్వేది గారు యుద్ధ విమానాలను నడిపినటువంటి మొదటి భారతదేశపు మహిళగా అవనీ చతుర్వేదిని గుర్తుంచుకోవాలి. ఇగో సియాచిన్ యుద్ధ భూమిలో నియమించబడినటువంటి మొదటి మహిళా అధికారిగా శివా చౌహాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రెండు పేర్లకి సంబంధించి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా? ఇక నెక్స్ట్, మే 2023లో భారత్ ఇప్పుడు ఎట్లా అడుగుతారు తెలుసా, ఈ ఇట్లాంటి మహిళలను ఇంకో ఇద్దరిని తీసుకొని సరిగా జతపరచండి అని అడుగుతారు. గ్రూప్ 2లో ఇలానే వస్తాయి. ఇక గ్రూప్ 4 నేను ఏమనుకుంటున్నానంటే చాలా క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతారు అనుకుంటున్నా. కానీ తిక్కరే కానిస్టేబుల్ ఎగ్జామ్లో లాగా క్వశ్చన్స్ అడిగారు అనుకో మళ్ళీ ఆగమాగం అవుతారు. ఓకే, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, మే 2023లో భారతదేశం మరియు ఏ దేశం విద్య మరియు నైపుణ్యాభివృద్ధిపై వర్కింగ్ గ్రూప్ని ప్రారంభించింది? మే 2023 వెరీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. భారతదేశం మరియు ఏ దేశం విద్య మరియు నైపుణ్యాభివృద్ధికి సంబంధించి వర్కింగ్ గ్రూప్ని ప్రారంభించినాయి అని అన్నాం. యునైటెడ్ కింగ్డమ్, బంగ్లాదేశ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఆస్ట్రేలియా. వెరీ గుడ్, ఆస్ట్రేలియా అని మీరు ఆన్సర్ చేసిరు, అది రాంగ్ ఆన్సర్. ఆస్ట్రేలియా కాదు. సో రైట్ ఆన్సర్ వచ్చి ఏంటి అని అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇదేం లేదు, యుఎస్ఏను భారత్ కలిసి ఏం చేసినాయి అని అంటే విద్య మరియు నైపుణ్యాభివృద్ధికి సంబంధించి వర్కింగ్ గ్రూప్ని ప్రారంభించినాయి. సో ఇలా ఈ వర్కింగ్ గ్రూప్ని ప్రారంభించింది యుఎస్ఏ. దీనికి సంబంధించి రైట్ ఆన్సర్గా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ 36 క్వశ్చన్ చూద్దాం. మే 2023లో కేంద్ర ఓడరేవుల మంత్రి సర్బానంద్ సోనోవాల్ గారు పంచకర్మ సంకల్పంని ప్రకటించారు. క్రింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? ఈ సంకల్పం కింద స్టేట్మెంట్ నెంబర్ 1, సో 30% ఆర్థిక సహాయాన్ని లేదా గ్రీన్ షిప్పింగ్ ప్రమోషన్ కోసం అందించడం జరుగుతూ ఉంది. దీన్ దయాల్ పోర్ట్ మరియు చిదంబరం నార్ పోర్టుల్లో గ్రీన్ హైడ్రోజన్ హబ్బులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. స్టేట్మెంట్ నెంబర్ 3, జవహర్లాల్ నెహ్రూ మరియు టూరీ కోరీస్ పోర్టులకి సంబంధించి 2025 నాటికి స్మార్ట్ పోర్టులుగా మారనున్నాయి. సరైన కోడ్ని ఎంచుకోండి. 2 మరియు 3, 1 మరియు 2, 1 మరియు 2, 1, 2, 3. ప్లీజ్ పోస్ట్ యువర్ ఆన్సర్. సార్ ఇగో ఈ స్టేట్మెంట్లలో ఇగో ఇది రైట్ స్టేట్మెంట్, రెండోది కూడా రైట్ స్టేట్మెంట్ సార్. 1 మరియు 2 సి మాత్రమే రైట్. ఇగో జవహర్లాల్ నెహ్రూ మరియు టూరీ కోరిన్ పోర్టులకి సంబంధించి 2025 నాటికి స్మార్ట్ పోర్టులుగా మారనున్నాయి అనేది లేదు. ఇగో ఈ రెండు అంశాలని దీన్ దయాల్ పోర్ట్ మరియు చిదంబరం పోర్టులను గ్రీన్ హైడ్రోజన్ హబ్బులుగా మారుస్తున్నది వాస్తవం. ఈ సంకల్ప్ కింద 30% ఆర్థిక సహాయాన్ని గ్రీన్ షిప్పింగ్ ప్రమోషన్ కోసం అందిస్తున్నది కూడా వాస్తవం. స్టేట్మెంట్ ఏవి సరైనవి అని అన్నారు. సో దీనికి సంబంధించి పై రెండు స్టేట్మెంట్లే సరైనవి అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ 37 క్వశ్చన్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్కి సంబంధించి కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ గారు ఏ నగరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది? కొచ్చి, డెహ్రాడూన్, రిషికేష్, సిమ్లా. ఇగో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్ని ఎక్కడ ఏ నగరంలో ప్రారంభించారు భూపేందర్ యాదవ్ గారు అనేది క్వశ్చన్ అడిగినాం. కొచ్చి, డెహ్రాడూన్, రిషికేష్, సిమ్లా అని చెప్పేసి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది.
సో దీనికి రైట్ ఆన్సర్ ఎక్కడ ప్రారంభించబడింది సార్ అని అంటే డెహ్రాడూన్లో ప్రారంభించడం జరిగింది. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. డెహ్రాడూన్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి దానిని ప్రారంభించారు. సి డెహ్రాడూన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక ఇటీవల యుఎన్ఎస్ ఏ దేశంపై మొట్టమొదటి తీర్మానాన్ని ఆమోదించింది? ఈ క్వశ్చన్ నేను కమ్యూనిటీలో ఇచ్చిన ఈరోజు, జస్ట్ ఈ ఎగ్జామ్ ఉన్నది ఫ్రీగా రాసుకోండి అని చెప్పడానికి. ఆప్షన్ ఏ ఉక్రెయిన్, ఆప్షన్ బి మయన్మార్, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి అర్జెంటీనా. ఏం నందు యాదవ్ యూకే అని ఇట్లా అంటే ఏంటిది అన్నట్టు? ఉక్రెయిన్ అన్నట్లా. రైట్ ఆన్సర్ ఏంటిది అని అంటే మయన్మార్. ఇక మయన్మార్ దేశంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. మనకు మయన్మార్ నుంచి రోహింగ్యాలు కూడా బయటికి రావడం జరుగుతూ ఉంది. హింస మార్గంలో వెళ్తూ ఉన్నారు. ఆంగ్ సాన్ సూకీ లాంటి నేతలను జైల్లో బంధించారు. ఈ అన్ని అంశాలను బేస్ చేసుకొని 2022 డిసెంబర్లో ఏం చేసిరు అని అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితికి సంబంధించి భద్రతా మండలి ఒక తీర్మానాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తీర్మానం నెంబర్ ఎంత సార్ అని అంటే ఈ మయన్మార్ పైన తీర్మానం తీసుకొచ్చిండ్రు అని అంటున్నాం కదా, ఆ తీర్మానం నెంబర్ ఎంత అని అంటే 2669 2022 అనేటువంటి తీర్మానాన్ని తీసుకొచ్చారు. ఈ తీర్మానాన్ని తీసుకొచ్చి మయన్మార్లో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలను వెంటనే ఆపాలి, ఆంగ్ సాన్ సూకీ లాంటి లీడర్స్ను వెంటనే రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఒక రెజల్యూషన్ తీసుకొచ్చిర్రు. అలా తీర్మానం అనేది ఆమోదించబడ్డది. మొత్తం 15 మంది సభ్యులు ఉంటే 12 మంది సభ్యులు దీనికి సంబంధించి ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ తీర్మానం అనేది దీనికి సంబంధించి భారత్ ఓటింగ్లో పాల్గొనలే. ఓకేనా? ఈ భారత్ మన దేశం అనేది ఓటింగ్లో పాల్గొనలేదు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ మయన్మార్పై ప్రవేశపెట్టినటువంటి తీర్మానానికి సంబంధించి. ఓకే, ఇక నెక్స్ట్ 39 క్వశ్చన్ చూద్దాం. 39 క్వశ్చన్. భారతదేశంలోని నాసిక్ వ్యాక్సిన్ల కోసం ఏ కంపెనీ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది? భారత్ బయోటెక్, ఫైజర్, లీఫోర్, జీవరసాయనం. ఎస్ స్పీడ్, వెరీ గుడ్ లాన్యా. క్విక్గా ఆన్సర్ చేయాలి మీరు అందరు కూడా. వెరీ గుడ్. నాసిక్ వ్యాక్సిన్లకి సంబంధించి అనుమతి పొందింది ఎవరు అని అంటే భారత్ బయోటెక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భారత్ బయోటెక్ అనేది పొందడం జరిగింది, వాస్తవమే. ఈ భారత్ బయోటెక్కి సంబంధించి అనుమతి పొందింది. ఇది నాసిక్ వ్యాక్సిన్లను తీసుకొస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి ప్రజల కోసం ఒక రేటు, జనరల్గా అయితే ఇంకో రేటు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ 240 క్వశ్చన్. ఆస్కర్ 2023లో డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీకి ఎంపికైన భారత సినిమా ఏది? దీని మీద క్వశ్చన్ అడిగారు మొన్న గ్రూప్ 1లో. దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఎలిఫెంట్ విస్పరస్. సో ఈ క్వశ్చన్ ఇది ఎక్కడ షూట్ చేయడం జరిగింది అని అడిగారు. ఏ ప్రాంతంలో షూట్ చేసిర్రు అని రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇలా ఎలిఫెంట్ విస్పరస్కి సంబంధించి డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో భారత సినిమాగా ఎంపికైంది ఆస్కర్ 2023కి సంబంధించి. ఓకే, సో ఇలా ఈ అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత 41 క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 41కి సంబంధించి 3వ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2022 ఏ భారతీయ రాష్ట్రంలో జరిగింది అని అడిగినాం. గుజరాత్, హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. ఎక్కడ ఖేలో ఇండియాకి సంబంధించిన యూనివర్సిటీ గేమ్స్ జరిగినాయి? వెరీ గుడ్ శ్రీకాంత్ టింకు, వచ్చినావా? ఇది ఉత్తరప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. యూపీలో 3వ ఖేలో ఇండియాకి సంబంధించిన యూనివర్సిటీ గేమ్స్ అనేవి జరిగినాయి. ఓకేనా? సో ఇలా ఈ ఆన్సర్ అనేది రైట్. ఇక ప్రైవేట్ AX2 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్కి సంబంధించి ప్రయాణించిన మొదటి అరబ్ మహిళా వ్యోమగామి ఎవరు అని అడిగారు. ఒక అరబ్ మహిళా వ్యోమగామి ఏం చేసింది అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సంబంధించి ప్రయాణం చేసింది ప్రైవేట్ AX2 మిషన్ ద్వారా. సో ఆ మహిళ ఎవరు? పెగి విట్సన్, రేయానా బర్నీవి, మరియం ఫర్దౌస్, సారా ఆల్ అమీరీ. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి? వెరీ గుడ్, మంచిగా ఆన్సర్ చేస్తున్నారు మీరంతా కూడా. రేయానా. ఓకేనా? రేయానా బర్నావి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ పపువా న్యూ గినియాతో పాటు క్రింది వాటిలో ఏ ద్వీప దేశాలు ప్రధానమంత్రి మోదీకి అత్యున్నత గౌరవాలను అందజేశాయి అని అడిగినాం. సో ఏ పిజి, బి సోలామన్ దీవులు, సి కిరిబాటి, డి టాంగా.
వెరీ గుడ్. ఏ పిజి అనేటువంటి ద్వీపాలు కూడా ఈ పపువా న్యూగినియాతో పాటు భారతదేశ ప్రధాని మోదీకి అత్యున్నత గౌరవ పురస్కారాలను అందించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2023 సందర్భంగా పిఎం మోదీ గారు అమృత్ ధారోహర్ మరియు మిష్టి అనేటువంటి పథకాలను ప్రారంభించారు. ఈ పథకం దేనికి సంబంధించింది? మంచినీల్, మామిడి, మాంగోగని, మడ అడవులు. ఎస్, వెరీ గుడ్ 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 గుడ్. సో మడ అడవులకి సంబంధించి ప్రారంభించిన కార్యక్రమమే ఈ పర్యావరణ దినోత్సవం రోజు అమృత్ ధారోహర్ అనేటువంటి కార్యక్రమం. సో దీన్ని గుర్తుంచుకోండి, క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది. ఓకేనా? 100% వస్తుంది. గ్రూప్ 4లో రాసి పెట్టుకోండి. ఇక మే 2023లో కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ మార్పుల శాఖ ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి తాల్చాపర్ అభయారణ్యాలను ఏకో సెన్సిటివ్ జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది? ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. ఆంధ్రప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. ఓకే, డియా. ఇగో ఇక్కడ మనం ఏమన్నాం, తాల్చాపర్ అభయారణ్యాలను గురించి అడిగినాం. ఎంపీ ఇస్ ద రాంగ్ ఆన్సర్, రాజస్థాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ తాల్చాపర్ అభయారణ్యాలు ఎక్కడున్నాయి సార్ అని అంటే రాజస్థాన్లో ఉన్నాయని గుర్తుంచుకోండి. ఇగో వాటిని ఏకో సెన్సిటివ్ జోన్లుగా మారుస్తూ ఉన్నారు. 46 క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. స్టేట్మెంట్ నెంబర్ 1, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 29, 2003 కొత్త న్యూఢిల్లీ పార్లమెంట్ హౌస్ను ప్రారంభించారు. 2, అతను రాజ్యసభ ఛాంబర్లో సెంగోల్ను కూడా అమర్చాడు. 3, కొత్త పార్లమెంట్ భవనంలో లోక్సభలో 888 మంది సభ్యులు ఉంటారు, రాజ్యసభలో 300 మంది సభ్యులు కూర్చోవచ్చు. పై స్టేట్మెంట్లలో ఏది తప్పుగా ఉంది? కేవలం ఒకటే తప్పుగా ఉంది అని అన్నాం. కేవలం ఒకటే. బి 1 మరియు 2, సి 1, 2, 3, డి 1 మరియు 3. ఏం ఆన్సర్ చేసిరు? క్లాస్ అవుతుంది, ఇక్కడ క్లాస్ చెప్తున్నాం. ఓకే, రైట్. దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏమిటి సార్ అని అంటే 46, బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇగో ఈ స్టేట్మెంట్ రైట్, ఈ స్టేట్మెంట్ రైట్, ఇగో ఇది రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇగో 1 మరియు 2 మాత్రమే రైట్ అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్, వెరీ గుడ్. ఇక నెక్స్ట్ దీని తర్వాత డిఆర్డిఓ పృథ్వీ 3 క్షిపణి ఏ రాష్ట్ర సముద్ర తీరం నుంచి విజయవంతంగా ప్రయోగించబడింది? ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక. డిఆర్డిఓ పృథ్వీ 3 అనేటువంటి క్షిపణిని ఎక్కడి నుంచి ఇటీవల ప్రారంభించిర్రు, విజయవంతంగా ప్రయోగించిర్రు? ఒడిషానా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడా, కర్ణాటకనా? వెరీ గుడ్. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే కర్ణాటక కాదు. నెక్స్ట్ ఏంటి సార్ మరి రైట్ ఆన్సర్ అంటే ఒడిషా. సో ఒడిషా తీరం నుంచి డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పృథ్వీ 3 అనేటువంటి క్షిపణి ప్రయోగాన్ని చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ని ఎక్కడ ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ని ఎక్కడ ప్రారంభించారు? ఇండోర్, జైపూర్, లక్నో, చెన్నై. ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఎస్, వెరీ గుడ్ అమ్మో. సో ఇండోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇండోర్ అనేటువంటి మధ్యప్రదేశ్ నగరంలో ప్రారంభించడం జరిగింది. నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డే ఏ రోజున జరుపుకుంటారు? జనవరి 10, జనవరి 11, జనవరి 12, జనవరి 13. ఆన్సర్ అక్కడే ఉన్నది. నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ డే అవేర్నెస్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటారు అనే ఒక క్వశ్చన్ అడిగినాం. దీనికి జనవరి 11 ఈజ్ ద రైట్ ఆన్సర్. జనవరి 11న నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ డేని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, అమృత్ మహోత్సవ్ పాడ్కాస్ట్ని ఎవరు ప్రారంభించారు? అమృత్ మహోత్సవ్కి సంబంధించినటువంటి పాడ్కాస్ట్ అనేది వచ్చింది. ఈ పాడ్కాస్ట్ని ప్రారంభించింది ఎవరు? ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సమాచార మంత్రి అనురాగ్ ఠాకూర్, సాంస్కృతిక మంత్రి కిషన్ రెడ్డి.